శ్రీమాత్రే నమః. కోరిన వరాలను ప్రసాదించే తల్లి ఆ వరలక్ష్మీదేవి. ఈ నెల ఆగస్టు 8వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో అలాంటి వారికి అష్టలక్ష్ముల ఆశీర్వాదం కలుగుతుంది. మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అయితే వరలక్ష్మి వ్రతం చేసే ఆడవారు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. వరలక్ష్మి పూజలో ఎలాంటి లోపం లేకుండా లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యాన్ని పొందండి. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, ఏ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి, పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై లక్ష్మీమాత అని చిన్న కామెంట్ చేయండి. పెళ్ళైన ఆడవారు దీర్ఘసుమంగలిగా ఉండాలంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. మీ భర్తకు అలాగే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు ఒకరోజు ముందుగానే పూజా సామాగ్రి సిద్ధం చేసుకోండి. వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటంటే 100 గ్రాముల పసుపు కుంకుమ, గంధం డబ్బాను సిద్ధం చేసుకోండి. రంగు కలిగిన పసుపు కుంకుమలు కాకుండా నాణ్యమైన వాటిని ఎంచుకోండి. అలాగే గులాబీ పూలు లేదా తామర పువ్వులను ఏర్పాటు చేసుకోండి. గులాబీ పూలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే తామర పువ్వులతో వరలక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు మీ కుటుంబానికి కలుగుతాయి. ఇక తమలపాకులు, అరటిపండ్లు మొక్కలను సిద్ధం చేసుకోండి. ఇక మీ స్తోమతను బట్టి అమ్మవారికి చీరను పెట్టుకోండి లేదా ఒక జాకెట్ ముక్కను పెట్టుకున్నా సమర్పించండి. కాబట్టి ఒక పసుపు రంగు చీరను ముందుగానే సిద్ధం చేసుకోండి. అమ్మవారికి సమర్పించే తాంబూలంలో తప్పనిసరిగా 2 తమలపాకులు, 2 అరటిపండ్లు, 2 వక్కలు, పసుపు కుంకుమలు పెట్టి అమ్మవారి ముందు పెట్టుకోవాలి. ఇక అమ్మవారి పూజలో 5 రకాల పండ్లు ఉండాలి లేదా అరటిపండ్లు ఉన్నా సరిపోతుంది. ఇక మంచి సువాసన గల అగరవత్తులు అలాగే కర్పూరం సిద్ధం చేసుకోండి. ఎక్కడైతే మంచి పరిమళాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. ఇక లక్ష్మీ పూజలో ముద్ద కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది. ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా చలామణిలో ఉన్న నాణాలు ఉండాలి. కాబట్టి 11 రూపాయల బిళ్ళలను లేదా 21 రూపాయల బిళ్ళలను సిద్ధం చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి చిత్రపటం లేదా అమ్మవారి రూపును ముందుగానే సిద్ధం చేసుకోండి. కొత్త చిత్రపటం తెచ్చుకుంటే చాలా మంచిది. ఇక కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి చెంబు, కొబ్బరికాయ, అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే నోము దారాలు తయారు చేసుకోవడానికి తెలుపు రంగు దారాన్ని తెచ్చుకోండి. ఇక వరలక్ష్మి వ్రతంలో దీపారాధన చేయడానికి 2 కుందులను ఏర్పాటు చేసుకోండి. పాత కుందులు కాకుండా కొత్తవి ఉపయోగిస్తే చాలా మంచిది. కాబట్టి 2 ఇత్తడి కుందులు లేదా మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోండి. ఇక దీపారాధన చేయడానికి నాణ్యమైన ఒత్తులు, ఆవు నెయ్యిని ఏర్పాటు చేసుకోండి. విశేషంగా వరలక్ష్మి పూజలో తామరకాడ వత్తులను వెలిగిస్తే చాలా మంచిది లేదా జిల్లెడు వత్తులను వెలిగించిన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. పసుపు కలిపిన అక్షంతలను తయారు చేసుకోండి. ఇక లక్ష్మీదేవికి వేయడానికి ఆభరణాలను సిద్ధం చేసుకోండి. లక్ష్మీదేవి ఆభరణాలతో అలంకరించి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే అమ్మవారి ఎంతో మురిసిపోతుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో ఏనుగులు ఒకటి. కాబట్టి మీకు వీలు కుదిరితే చిన్న సైజులో ఉన్న 2 ఏనుగు విగ్రహాలను తెచ్చుకుని వరలక్ష్మి పూజలో పెట్టుకోండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నింపేస్తుంది. ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం మీ ఇంట్లో కనుక ఉంటే వరలక్ష్మి పూజలో ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకుని పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక అమ్మవారికి నైవేద్యం తయారు చేయడానికి ముందుగానే సరుకులు సిద్ధం చేసుకోండి. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు ఈ పూజా సామాగ్రిని మొత్తం ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇక ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోండి. ముందుగా తులసి కోటను పూజించాలి. మొదటిగా తులసి కోట పూజిస్తే మీ వ్రతాన్ని చిన్నగా ప్రారంభించుకోవచ్చు. ఉదయం 10:45 నుండి 12:15 మధ్యలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఇక సాయంత్రం సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేవారు సాయంత్రం 6 నుండి 7:30 మధ్యలో చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు చీరను కానీ, ఎరుపు రంగు చీరను కానీ, ఆకుపచ్చ రంగు చీరను కానీ కట్టుకోవాలి. ముందుగా నైవేద్యాలను తయారు చేసుకోండి. వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా ఉండాల్సిన నైవేద్యాలు ఏమిటంటే పాలతో చేసిన పరమాన్నం, పులిహోర, బెల్లం పానకం, వడపప్పు, అలాగే గారెలు. ఈ 5 రకాల నైవేద్యాలు సరిపోతాయి. ఇక మీకున్న స్తోమతను బట్టి ఇతర నైవేద్యాలను కూడా నివేదించవచ్చు. శుభ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించి ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఒక అరటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి బియ్యం పైన కలశాన్ని పెట్టుకోవాలి.
కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమ కూడా వేసి కలశం పైన కొబ్బరికాయను ప్రతిష్ఠించి కొబ్బరికాయను అమ్మవారి రూపంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయను ఎర్రటి వస్త్రాన్ని చుట్టి ఈ కలశాన్ని పూలతో అలంకరించుకోవాలి. కలశం పక్కనే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. లక్ష్మీదేవికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలాగే ఆభరణాలతో అలంకరించుకోండి. ఇక పూజ చేసే ఆడవారు మీ చేతికి కట్టుకోవడానికి నోము దారాలను తయారు చేసుకోండి. ఒక తెల్లటి దారాన్ని 5 పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి పూలు కట్టి ఆ కంకణాలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి నమస్కారం చేసుకుని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. ముందుగా దీపారాధన చేసి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. అలాగే నైవేద్యాలను నివేదించండి. మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి. లేదా ఓం మహాలక్ష్మీ దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఇక చివరిగా అమ్మవారికి హారతి సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకొని తలపై అక్షంతలను వేసుకొని మీ వ్రతాన్ని ముగించుకోండి. ఇక మీ ఇంటికి ముత్తైదులను పిలిచి వాయనం సమర్పించాలి. ముత్తైదులకు సమర్పించే వాయనంలో 2 తమలపాకులు, అరటిపండ్లు, వక్కలు, గాజులు అలాగే నానబెట్టిన శనగలు ఉండాలి. కనీసం 5 ముత్తైదులను పిలిచి కాళ్లకు పసుపు రాసి కుంకుమ పెట్టి వాయనం ఇవ్వాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసి ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండాలి. ఇలా అమ్మవారికి పూజ చేస్తే మీరు కోరిన కోరికలు ఆ తల్లి నెరవేరుస్తుంది. అలానే అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి 9 రకాల నైవేద్యాలను సమర్పించాలి. 9 నైవేద్యాలను నివేదించలేని వారు కనీసం 3 రకాల నైవేద్యాలు కానీ 5 రకాల నైవేద్యాలను కానీ అమ్మవారికి సమర్పించవచ్చు. ఒక్కో నైవేద్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఏ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. వరలక్ష్మీదేవికి ఖచ్చితంగా సమర్పించాల్సిన నైవేద్యాలలో పాయసం ఒకటి. వరలక్ష్మి వ్రతం చేసే ఆడవారు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. మీకు ఆవు పాలు అందుబాటులో ఉంటే ఆవు పాలతో పరమన్నం తయారు చేసుకోండి. లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అమ్మవారికి నైవేద్యంగా పాయసం సమర్పిస్తే మీ ఇంటి సంపద బాగా వృద్ధి చెందుతుంది. అదేవిధంగా అమ్మవారి పూజలో తప్పనిసరిగా పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. నిమ్మకాయ పులిహోర కాకుండా చింతపండు పులిహోరను మాత్రమే అమ్మవారికి సమర్పించాలి. పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తాయని నమ్మకం. అదేవిధంగా మినపగారెలను అమ్మవారికి నివేదిస్తే మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిపోయి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు అమ్మవారికి నైవేద్యంగా చలిమిడిని నివేదించండి. వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారికి నైవేద్యంగా వడపప్పును నివేదించండి. వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక అమ్మవారికి తప్పనిసరిగా బెల్లం పానకాన్ని నివేదించాలి. బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి బెల్లం పానకాన్ని నివేదిస్తే లక్ష్మీ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా బెల్లాన్ని నివేదిస్తే మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన శనగలను మాత్రమే అమ్మవారికి నివేదించాలి. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా శనగలను వాయనంగా అందించాలి. ఇక అమ్మవారి పూజలో తప్పనిసరిగా 5 రకాల పండ్లను సిద్ధం చేసుకోవాలి. ఏ పండ్లైనా అమ్మవారికి నివేదించవచ్చు. అయితే అరటి పండు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. విశేషంగా మీకు మామిడి పండ్లు అందుబాటులో ఉంటే అమ్మవారికి ఖచ్చితంగా నివేదించండి. మామిడి పండ్లను అమ్మవారికి నివేదిస్తే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. మీ ఆస్తిపాస్తులు అన్నీ రెట్టింపు అవుతాయి. అలాగే ఆపిల్ పండ్లను అమ్మవారికి నివేదిస్తే త్వరగా శ్రీమంతులు అవుతారని, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని నమ్మకం. దానిమ్మ చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. కాబట్టి దానిమ్మ పండును అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. ఇక వరలక్ష్మీ దేవుణ్ణి పూజించే భక్తులు తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైన సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పువ్వు తామర పువ్వు కాబట్టి వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా తామర పువ్వులు ఉండాలి. ఇక తామర పూలు అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి. అలాగే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. పారిజాత పుష్పాలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. వరలక్ష్మి పూజలో తులసి దళాలను పెట్టుకుంటే చాలా మంచిది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి తులసి
మాలను అమ్మవారికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం కలిసి వస్తుంది. వరలక్ష్మి వ్రతం చేసే ఆడవారు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా తులసి కోటలో దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇక శని దోషాలతో బాధపడేవారు నేరేడు పండును నైవేద్యంగా సమర్పించండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే జామ పండును నైవేద్యంగా నివేదిస్తే భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక అమ్మవారికి నైవేద్యంగా లడ్డూలను సమర్పిస్తే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది. మన ఇంటి గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీ ఇంటి గుమ్మం కలకల్లాడుతూ అందంగా ఉండాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి. అలాగే ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోండి. ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి. ఇక వరలక్ష్మి పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం అమ్మవారి స్వరూపం. కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు వేసి కలశం పైన ఒక కొబ్బరికాయను పెట్టుకోవాలి. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి. కాబట్టి ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసేవారు పూజ పూర్తయిన తర్వాత చివరగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టండి. మీ పూజకు రెట్టింపు పూజా ఫలితం లభిస్తుంది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లు చల్లుతూ ఉండాలి. బయట కొన్న వంటకాలను మాత్రం అమ్మవారికి నైవేద్యంగా పెట్టకూడదు. మన చేతులతో తయారు చేసినవి అమ్మవారికి నివేదించండి. అమ్మవారికి సమర్పించే నైవేద్యాలలో అరిటాకులోనే సమర్పించాలి. ఈ విధంగా మీ స్తోమతను బట్టి భక్తిపూర్వకంగా ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించినా సంతోషంగా అమ్మవారు స్వీకరిస్తుంది. పూజా విధానంలో ఏమైనా సందేహాలు ఉంటే మాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.